హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. కేవలం 2-3 రోజుల వ్యవధిలో కురిసిన వర్షాలు కేరళలోని వయనాడ్లో వేలాది మంది జీవితాలను అతలాకుతలం చేశాయి. చనిపోయిన వారి సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కేరళలో కొంతకాలంగా ఇలాంటి వర్షాలు, ఇలాంటి విలయాలు, విషాదాలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. ఈ విలయాలకు ప్రతిసారి ప్రకృతి ప్రకోపించడమే కాదు, మానవ తప్పిదాలు కూడా కారణంగా ఉన్నాయనేది మనం అంగీకరించాల్సినటువంటి వాస్తవం. గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళ ప్రతి ఒక్కరిని కనువిందు చేస్తూనే ఉంటుంది. విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే రాష్ట్రం ఇది. ప్రతిరోజు వేలాది మంది టూరిస్టులు కేరళను సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి కేరళలో ఇటీవల కాలంలో తరచుగా భారీ వర్షాలు కురవటం, అంతే భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగటం చూస్తున్నాం. ఈ విలయానికి ప్రకృతి ప్రకోపించడం మాత్రమే కాదు, మానవ తప్పిదాలు కూడా కారణంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్. These areas like this Vaithiri and Padi, where the recent disasters have happened or the Puthmala disaster happened, they are the ones in which all further human interventions should be stopped. Yes, and the Kerala government is in fact proposing further interventions in this area. For instance, in this very area, a tunnel to link to Mysore. Right. Now that tunnel would involve lot of creation of rock rubble, blasting, that will further send shock waves and make the fragile hills already, which are fragile, further prone to landslides. Kerala government wants to actively promote such activities, and yes, I will stand by whatever you call my allegations. These are facts. పశ్చిమ కనుమలు విస్తరించిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి 2010 మార్చిలో నాటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించిన మాధవ్ గాడ్గిల్ అదే మాట చెప్తున్నారు. అద్భుత జీవావరణానికి, అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్న జీవ జాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన 3 జోన్లుగా విభజించాలంటూ గాడ్గే నేతృత్వంలోని కమిషన్ 2011 ఆగస్టు 31న కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. పశ్చిమ కనుమలు విస్తరించిన దాదాపు 70% ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు, మైనింగ్ కు, అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఈ కమిషన్ తన నివేదికలో సూచించింది. ఎకో సెన్సిటివ్ జోన్ 1లో మైనింగ్ అనుమతులు తగ్గించుకోవడమే కాదు, మొత్తంగా నిషేధించాలని, 2 జోన్లలో కూడా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని, క్రిమి సంహారక పురుగుమందుల వినియోగాన్ని నిషేధించాలని కూడా ఈ కమిటీ సూచించింది. ఇప్పుడు ప్రమాదం సంభవించిన ప్రదేశం ఈ కమిషన్ సూచించిన జోన్ 1లో ఉంది. ఇంతేకాకుండా ఈ కమిటీ అనేక సూచనలు చేసింది. 2 జోన్లలోనూ ఎలాంటి డ్యాములు, రైల్వే లైన్లు, పెద్ద పెద్ద రహదారులు నిర్మించకూడదని, అటవీ భూములను ఇతర అవసరాలకు వాడకూడదని చెప్పింది. కాకపోతే విషాదం ఏమంటే, ఈ నివేదికను అమలు చేసేందుకు ఏ ఒక్క పార్టీ కూడా ఆసక్తి చూపకపోవడం ఒకెత్తైతే, ఈ నివేదిక అమలును ఆపేయాలంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లడం మరో విషాదం. ఈ స్థితిలో కేంద్రం గాడ్గిల్ కమిషన్ నివేదికను పరిశీలించడానికి జి కస్తూరి రంగన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. కస్తూరి రంగన్ కమిటీ కూడా జోనల్ వర్గీకరణలో చిన్న చిన్న మార్పులతో పశ్చిమ కనుమల్లో 37% ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలనే సవరణలతో నివేదికను ఆమోదించింది. అయితే ఈ మార్పుల పట్ల కూడా మాధవ్ గాడ్గిల్ అభ్యంతరం చెప్పారు. ఈ చిన్న మార్పులు కూడా పశ్చిమ కనుమలకు భారీ నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, పర్యావరణం పట్ల అలక్ష్యం కారణంగా ఈరోజు కేరళ వయనాడ్లోని సాధారణ ప్రజలు, పేద ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
4 రోజులు అందరి ఆహాకారాలు ఆగిపోయాక బాధిత ప్రజలు తమకు జరిగిన నష్టానికి జీవితాంతం దుఃఖపడుతూ ఉంటే పాలకులు మాత్రం పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, శాస్త్రవేత్తలు చెప్పే మాటల్ని, చేసే సూచనల్ని, హెచ్చరికల్ని ఎప్పట్లాగే వినివేనట్టుగా వ్యవహరిస్తారు. ఇది కేదార్నాథ్ నుండి కేరళ దాకా జరుగుతున్నది. ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో పేరుతో కేరళలో వచ్చిన వరదల్ని, జరిగిన ప్రాణ నష్టాన్ని, ప్రజల కన్నీటిని సినిమాగా తెరకెక్కించారు దర్శకులు జే.ఏ. జోసెఫ్. అంతగా కేరళను కుదిపేసిన వరదలవి. ఇప్పుడు మరోసారి అలాంటి దృశ్యాలు కేరళలో చూస్తున్నాం. ఇకనైనా పాలకుడు తమ నిర్లక్ష్యాన్ని వదిలించుకోవాలని డిమాండ్ చేద్దాం. ప్రకృతి విపత్తులను అడ్డుకునే శక్తి మనకెలాగూ లేదు. కనీసం మానవ తప్పిదాలతోనూ కొంతమంది స్వార్థం కోసం చేస్తున్న విధ్వంసాన్ని మాత్రం ఆపేందుకు ప్రయత్నించాలని మనందరం గట్టిగా డిమాండ్ చేయాల్సిందే. ఈ సందర్భంగా కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన వారికి వాయిస్ ఆఫ్ ద పీపుల్ కన్నీటి నివాళి తెలియజేస్తోంది.